హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కజ్జికాయలు చేసుకుందామండి. బెల్లం కజ్జికాయలు చాలా బాగుంటాయి. ఈరోజు మనం చేస్తున్న ఈ స్టైల్లో చేసుకుంటే అసలు పిల్లలు కూడా తినే కొద్దీ తింటూనే ఉంటారండి, అంత బాగుంటాయి. చాలా చక్కగా దీన్ని మనం గోధుమ పిండితో కానీ మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా చాలా బాగుస్తాయండి. ఈరోజు నేను చేస్తున్న ఇదే పద్ధతిలో మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఈరోజు అయితే నేను మైదాతో చేస్తున్నానండి. చాలా బాగుంటాయి మైదాతో కూడాను, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా అయితే మనం ఇలా కొబ్బరికాయలు తీసుకుందామండి. కొబ్బరికాయలు నేను 6 డజన్ కొబ్బరికాయల వరకు తీసుకున్నాను. ఇవైతే మనకి ఇంట్లో పూజల టైంలో అది కొబ్బరికాయలు ఇంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటితో చాలా డిషెస్ చేసుకోవచ్చండి. మనం రెసిపీస్ కూడా చాలా చేసుకోవచ్చు. సో ఇలా మనము కొబ్బరిని కోరుకొని ఈరోజైతే మనం కజ్జికాయలు చేసుకుందామండి. దీంతోనే ఇలా మనము కోకోనట్ బర్ఫీ అని చాలా చేయొచ్చండి. ఇవి చేసిన ప్రతిసారి కూడా నేను ప్రతి ఐటెంని మన ఛానల్లో నేను పెడతాను. ఈ కొబ్బరితో మనం చేసుకునేవి చాలా ఉన్నాయండి. అన్నీ కూడా మనకు ఆరోగ్యానికి మంచిదే. ఈ కొబ్బరి తీసుకోవడం వల్ల కూడా మన ఇమ్యూనిటీ పెరుగుతుందండి, చాలా మంచిది మనకు ఆరోగ్యానికి. ఈ ముద్రపోయిన కొబ్బరి కూడా చాలా మంచిది మనకి, అలాగే లేత కొబ్బరి కూడా చాలా మంచిదండి. మనం ఈ కొబ్బరిని కోరుకోకుండా మనం మిక్సీలో వేసి చేసుకున్నా కూడా ఈజీగా మనకి కూర వచ్చేస్తుందండి. కొబ్బరి కూర రెండు ఒకలాగే ఉంటాయి, కాకపోతే కొబ్బరి అనేది మిక్సీ పట్టుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కల్లా కొట్టుకుని మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. అలా మిక్సీ పట్టినా కూడా మనకు కూర చక్కగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే కొన్ని ఇలా యాలక్కాయలు కొంచెం లైట్గా ఇలా దంచి దీనిపైన ఉన్న తొక్కలన్నీ తీసేద్దామండి. వీటిని అయితే మనం పాడేయాల్సిన అవసరం లేదు. టీ పొడి డబ్బాలో ఇలా వేసేసుకొని అందులో వేసేసి టీ పొడిలో మనం పెట్టేసుకుంటే టీ కాసుకునేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి టీ కూడా. సో ఇప్పుడైతే ఈ గింజల్ని మంచిగా బాగా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొన్ని బాదము ఇంకా క్యాష్యూ నట్స్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఈ బాదము క్యాష్యూ నట్స్ అనేవి డైరెక్ట్గా తీసుకోవడం మంచిదండి. వీటిని ఆయిల్లో కానీ గీలో కానీ ఇలా ఫ్రై తీసుకోవడం కరెక్ట్ కాదు. కాకపోతే ఇది మనం ఇప్పుడు ఇంకా ఈ స్వీట్లోకి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి కొన్ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఇందులోకి నేను తురుము పెట్టుకున్నది నాకైతే కప్పున్నర వచ్చిందండి. దీనికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ చెప్తాను. కప్పున్నరకి తీసుకున్నప్పుడు మనం దీనికైతే ఇలా నెయ్యిలో వేసేసుకొని మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకుందామండి. తురుము పెట్టుకున్న బెల్లము అదైతే మనం తీసుకున్న ఈ కప్పున్నర కొబ్బరి తురుముకి 3/4 కప్పు వరకు బెల్లం వేస్తే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మీకు ఇంకా స్వీట్ సరిపోతే అప్పుడు మీరు వేసుకోవచ్చండి. ఇలా అయితే మెజర్ చేసి తీసుకుంటున్నాను. మీరు 1 కప్పు కానీ కూర తీసుకునేలా ఉంటే కనుక 1/2 కప్పు బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా కూడా చక్కగా కరెక్ట్గా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మనకి ఇంకా వేరే మెజర్మెంట్ ఏమీ అవసరం లేదండి. టేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం తీపిని బట్టి ఇంకొంచెం మీరు కావాలని వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని అయితే బెల్లం వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు దీన్ని ఫ్రై చేస్తే సరిపోతుందండి. ముందైతే ఇందులో బెల్లంలో చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉన్నా కూడా కరిగిపోయేలాగా ఒకసారి మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా చేసుకుందాము. ఇలా ఇందులో వేసిన తర్వాత చక్కగా దగ్గరగా మనకి అంతా కూడా ఇలా అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తీసుకున్నా కూడాను. ఈ కొబ్బరి లౌజులు అనేది ఇలానే చేసుకుంటూ ఇంకా దీన్ని మనం చాలా దగ్గరగా బాగా ఫ్రై చేయాల్సి ఉంటుందండి. దీని కన్సిస్టెన్సీ బాగా థిక్గా అయిపోతే అప్పుడు కొబ్బరి లౌజులు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చేస్తున్నది కజ్జికాయలు కాబట్టి దీనికోసం అయితే బెల్లం కరిగిపోయిన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు మాత్రం ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసి మనము దీంట్లోకి స్టఫింగ్ రెడీ చేసుకున్నా కూడా అవి కజ్జికాయల్లో పెట్టినప్పుడు కొంచెం గట్టిగా అయిపోతాయి. కాబట్టి జస్ట్ 10 నుంచి 15 నిమిషాలు దీన్ని ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందాం చల్లారడానికి. ఇప్పుడు కడాయిలో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఒక 50 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు మనం తీసుకుంటున్న క్వాంటిటీకి. ఇప్పుడైతే నేను 1 కిలో మైదాతో నేను చేస్తున్నానండి కజ్జికాయలు. చాలా బాగుంటాయి. ఎప్పుడైనా సరే మనం గోధుమ పిండి కానీ మైదా కానీ ఏదైనా పిండిలు మనం యూజ్ చేస్తున్నప్పుడు జల్లించి తీసుకుంటే మంచిదండి. ఇది కాబట్టి నేను మొన్నే విప్పాను ప్యాకెట్, ఫ్రెష్గానే ఉంది కాబట్టి నేను జల్లించిన. సో దీన్ని అయితే డైరెక్ట్గా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ కేజీ మైదా కోసం మనం 1/2 కిలో వరకు కూడా బొంబాయి రవ్వ తీసుకోవచ్చండి. 200 గ్రాముల నుంచి 1/2 కిలో వరకు అయినా కూడా పర్వాలేదు వేసుకోవచ్చు. వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం ఒక 50 గ్రాముల వరకు మనము నెయ్యిని మరగబెట్టుకుందామండి. కొంచెం బాగా వేడి చేసుకుందాము. వేడి చేసి దీని మీద వేసేసుకొని ఇది కొంచెం చల్లారే వరకు కొంచెం లైట్గా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో దీన్ని బాగా మనం అంతా కూడా మ్యాష్ చేస్తూ దీన్ని మిక్స్ చేసుకోవాలండి. అప్పుడే కరెక్ట్గా ఈ పిండి అంతటికి కూడా ఈ నెయ్యి పడుతుంది. అలానే మరి ఎక్కువగా కూడా వేసుకోకూడదండి. నెయ్యి మరి ఎక్కువగా వేసినా కూడా గుల్లదనం బాగా ఎక్కువైపోయి విరిగిపోతుంటాయి కజ్జికాయలు. అలా కాకుండా ఇలా చూసుకొని కరెక్ట్గా మనము ఇలా బాగా దీనికి పిండికి బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇది పిండి అంతా కూడా మిక్స్ చేసిన తర్వాత గట్టిగా పట్టుకున్నప్పుడు అది ఉండ కడితే సరిపోతుందండి. కొంచెం పొడి ఉండలాగే కట్టాలి. మరి తడి ఎక్కువగా ఉండలా కట్టినా కూడా గుల్లదనం ఎక్కువైపోతుంది. సో తర్వాత ఇంకా వాటర్ వేసేసి ఒక చపాతీ పిండి రవ్వలా ఇలా ఉండేలా కన్సిస్టెన్సీ దీన్ని కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈలోగా చక్కగా మన లోపల స్టఫింగ్ కూడా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని కజ్జికాయలు రెడీ చేసుకుందామండి.
వీటినైతే మనం కజ్జికాయల్ని కొంచెం మరీ ఎక్కువ మందంగా కాదు, అలానే పలచగా కూడా కాకుండా కొంచెం లైట్గా మీడియంలో మనము ఇలా మనం ఒత్తేసుకొని, ఇలా ఇంట్లో మనకి కజ్జికాయలు చేసుకునే చెక్క ఉంటే కనుక అందులో పెట్టేసుకొని, అందులోకి కొంచెం వాటర్ ఇంకా మైదా కలిపిన లైట్గా వాటర్ని సరౌండింగ్స్ అంతా కూడా కవర్ చేసుకుని ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా ఎన్ని కజ్జికాయలన్నా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా కజ్జికాయలు చెక్క లేకపోయినా కూడా ఇంట్లో మనము చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా వరకు మనం కజ్జికాయలని చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి. దానికోసం కూడా మామూలుగా మనం జస్ట్ ఇలా రోల్ చేసేసుకొని ఒక సైజులో అన్నీ ఒకే సైజు రావాలంటే ఒక మంచి బాక్స్ లాంటిది తీసుకొని ఏదైనా కట్ చేసుకోవడానికి కరెక్ట్గా సరిపడేంటో దీన్ని ఇలా కట్ చేసుకుందామండి. ఇలా ప్రతిదీ మనం కట్ చేసి హెల్పింగ్ ఇంకెవరైనా ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. ఇలా ఇప్పుడు ఇందులో కొంచెం మనం స్టఫింగ్ పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసుకోవచ్చండి. ఇలా సరౌండింగ్ అంతా కూడా మనం కలిపి పెట్టుకున్న వాటర్ని దీంట్లో సరౌండింగ్స్ కొంచెం అద్దేసుకొని ఇలా మొత్తం అంతా దీన్ని ఇలా క్లోజ్ చేసుకుందాము. క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఇది ఒక ఫోర్క్ లాంటిది తీసుకొని దీన్ని సరౌండింగ్ అంతా కూడా మనము ప్రెస్ చేస్తే చక్కగా ఈ పిండి అంతా కూడా లాక్ అయిపోతుందండి. ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల మనం పర్ఫెక్ట్గా ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా బాగుంటాయి. సో ఇలా ఫోర్క్ తీసుకొని రెండు వైపులా మాత్రం ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇదంతా క్లోజ్ అయిపోతుందండి. చక్కగా అప్పుడు వెంటనే మనం వీటిని వేసుకోవాల్సి ఉంటుంది. మరి ఎక్కువసేపు డ్రై అయిపోయేలా కూడా ఉంచకూడదండి. ఇవి కొంచెం మనం ఇవి వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపే మనం దీన్ని వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా అన్నీ కూడా రెడీ చేసుకుందాము. ఎక్కువగా మనం ఇలా పెద్ద సైజులో కూడా ఇలా రోల్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయండి. ఇలా సింపుల్గా మనం ఎంతైనా రోల్ చక్కగా చేసేసుకొని మనకు కావాల్సినట్టుగా ఇలా మరీ మందంగా కాకుండా కొంచెం ఇలా మీడియంగా ఉండేలాగా మనం దీన్ని ఒత్తేసుకొని ఇలా కూడా ఇలా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. కజ్జికాయలు ఇవి కొద్ది తినేలాగా ఉండే చాలా బాగుంటాయండి. ఇలా మనం పెట్టుకుంటే ఈ స్టఫింగ్ అనేది చాలా సింపుల్గా పెట్టుకున్నాం మనం. చాలామంది ఇందులో చాలా డ్రైగా ఉండేలా స్టఫింగ్ పెడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వెట్టగా ఇందులో ఉండే స్టఫింగ్ తింటూ ఉంటే క్రిస్పీగా పై కజ్జికాయ అంతా కూడా క్రిస్పీగా ఉంటూ లోపల ఇలా కొంచెం లైట్గా జ్యూసీగా ఉన్న ఈ స్టఫింగ్ కోకోనట్ది చాలా బాగుంటుందండి. కొబ్బరి ఇంకా బెల్లం కాంబినేషన్తో ఉండే స్టఫింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలానే ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మనం డైరెక్ట్గా మనము ఫోర్క్తో కాకుండా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇలా చేతితో కూడా చక్కగా ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చండి. మంచి డిజైన్ కూడా వస్తుంది మనం ఇలా చేసుకోవడం వల్ల. సో మీకు కుదిరితే ఇలా కూడా చేసుకోవచ్చు. ఫోర్క్తో అయితే ఈజీగా కూడా అయిపోతుందండి. వీలైతే ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇంతేనండి మన కజ్జికాయలు. చాలా టేస్టీగా ఉండే కజ్జికాయలు ఇంట్లోనే చాలా సింపుల్గా మనం ఏ ఫెస్టివల్స్కైనా ఎప్పుడు తినాలనిపించినా కూడా ఇలా సింపుల్గా మనం హైజెనిక్గా ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలానే మొత్తం అన్నీ కూడా ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకుందాము. హెల్పింగ్ ఇంకా ఉండి ఎవరన్నా మనకి ఇంకా ఫ్రై చేస్తూ వాళ్ళు ఉంటే మనం ఇలా చేసేసుకుంటూ ఉన్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి మన కజ్జికాయలు. ఇవైతే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కజ్జికాయలండి. ఇదే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వీటన్నింటిని మాత్రం మనం ఫ్రై చేసుకుందాము. ఇలా డీప్ ఫ్రై చేయడానికి సరిపడేట్టుగా ఆయిల్ మనం పెట్టేసుకొని ఇందులోకి ఒక్కొక్కటిగా జస్ట్ లైట్గా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మరీ ఎక్కువ మరిగిపోకుండా కొంచెం అలా పైన బబుల్స్ లైట్గా వస్తున్నప్పుడు మనం ఒక్కొక్కటిగా దీంట్లోకి వేసేసుకుందామండి. ఇది వేసుకొని మనం కొంచెం ఇవి వేసిన తర్వాత ఒకసారి స్టవ్ని హైలో పెట్టేసుకొని ఆ తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత నెమ్మదిగా మనం దాన్ని సిమ్లో పెట్టేసుకుందాము. సిమ్లో పెట్టుకొని దీన్ని కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటుంటే దగ్గరుండి చక్కగా ఇవి కలర్ చేంజ్ అయిపోయి చక్కగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి. ఇలా కొంచెం మరీ డార్క్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో పెట్టకుండా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని తీసేస్తే మనం ఆల్రెడీ మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెంసేపట్లో మళ్ళీ ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి. సో ఇలా ఉండగా ఫ్రై అయితే తీసేసుకోవచ్చు మనం. చక్కగా క్రిస్పీగా ఉండే కజ్జికాయలు, చాలా టేస్టీగా ఉండే కజ్జికాయలు ఇవి. ఇలా చేసి పెట్టుకుంటే మనం ఎన్నైనా సరే కేజీకి అయితే మనం చేసుకునే సైజుని బట్టి చిన్న సైజులు చేసుకుంటే చాలా ఎక్కువగా కూడా వచ్చేస్తాయండి. పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఒకటి తినేవాళ్ళు 2, 3 కూడా తింటారు. అంత టేస్టీగా బాగుంటాయి. చిన్న సైజులో వేసుకుంటేనే ఇవి చాలా బాగుంటాయండి. తినడానికి కూడా క్రిస్పీగా బాగుంటాయి. వీటిలో కొంచెం మిగిలిన పిండితో నేనైతే ఇలా కొంచెం పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను. ఈ చక్కెర బనాల్లా ఉంటాయి. కాకపోతే ఇందులో స్వీట్నెస్ లేకుండా కొంచెం లైట్గా నేను వాము పొడి కారము కలిపి వేసానండి. చాలా టేస్టీగా అయితే మాత్రం ఉన్నాయి. వీటిని కూడా నేను మళ్ళీ చేసినప్పుడు రెసిపీ పెడతాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వీలైతే మీరు ఇలా కూడా ట్రై చేయండి. అదే సేమ్ పిండితోనే ఇలా ముక్కలు కట్ చేసి చేసుకుంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు వీటిని మనం ఒక 8 డబ్బాలు వేసుకుని పెట్టేసుకుంటే 20 to 25 డేస్ కూడా స్టోరేజ్ ఉంటాయండి. ఇదేనండి మన క్రిస్పీ కజ్జికాయలు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.